అమ్మా నమస్తే. ఎక్కడైతే కనుక డిఎంకే పార్టీకి సపోర్ట్ చేసిన రోజా గారు ఈరోజు విజయ్ గారు గెలవగానే మా వల్లే గెలిచారు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం వల్లే గెలిచారు అంటూ వైసీపీ పార్టీ మొత్తం విజయ్ గారి వైపు తిరగటాన్ని అసలు ఎలా చూడాలంటారు? విజయ్ గారు గెలుపు సినీ రంగం మొత్తం కూడా ఎన్టీఆర్ గారి పద్ధతిలో వెళ్ళాడు కాబట్టి ఫస్ట్లోనే ఆయన సైకిల్ దొక్కాడు. మేము ఆ రోజే అనుకున్నాం విజయ్ గ్యారెంటీగా గెలుస్తాడు అని. మేము అప్పుడే అనుకున్నాము, ఎందుకంటే ఆయన ఒక ప్లాన్ తోటి బయటకు వచ్చాడు. అంతేగాని ఎవరో గుంపులో గోవిందంలాగా ఒక బొమ్మ పట్టుకొని జగన్ బొమ్మ పట్టుకుంటే గెలవలేదయ్యా, జగన్ బొమ్మ పెట్టుకొని లేదా జగను కానీ రోజా కానీ అక్కడికి వెళ్ళి తిరిగి చేస్తుంటే 11 సీట్లు కూడా వచ్చేవి కాదు. ఐరన్ లగ్గు పెడితే ఆల్రెడీ ఐరన్ లగ్గు పెట్టిన దానికి 3వ స్థానంలో పడిపోయాడు ఏది సీఎంగా ఉన్న వ్యక్తి. అంటే రోజా పాదం ఎలా ఉందనేది ప్రజలందరికీ మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు తమిళనాడు మొత్తము ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తం ఆ పాదం పడుతుంది అంటేనే భయపడే స్థాయికి రోజా ఇంకా పడిపోయిందని చెప్పి మేము కంఠాపదంగా చెప్పగలుగుతాం. అదేంటమ్మా ఆ మాట అంటారు? సాటి మహిళన అలా మా అంటాం అనేది కరెక్టే అనుకోవచ్చు అంటారా? రోజా సాటి మహిళ కన్నా కూడా మహిళలకి ద్రోహం ఎక్కువ చేసింది. తను నోటి దూల వల్ల ఏది పడితే అది మాట్లాడి ఆడవాళ్ళకి ఇలువ లేకుండా చేస్తుంది ఆ రోజా మాటలు ప్రజలు ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే రోజా మాట్లాడినా కూడా రోజా నడిచినా కూడా అక్కడ అంతవరకు ఐరన్ లగ్గు మేము సినిమాల్లో చూసాం. ఐరన్ లగ్గు వస్తుంటే అంతవరకు ఇదైద్ది, జరిగేది కూడా జరగకుండా అయిపోద్ది, జరిగే పెళ్లి కూడా జరగకుండా అయిపోద్ది. అలాంటి ఐరన్ లగ్గు ఉన్న అది సినిమాల్లో పాపం ఆయన చేశాడు ఏది కామెడీగా. కానీ రోజా నిజరూపంగా నిజంగా అందరికీ ఎక్కడికి వెళ్తే అక్కడికి క్రికెట్ దగ్గరికి వెళ్ళి గెలుస్తాడు అంటే క్రికెట్ పట్ట లేదు. మన ఈయనున్నాడు కదా సీఎం, అక్కడ అక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఆయన వస్తాడని చెప్పింది ఫట్ ఇంట్లో కూర్చున్నాడు పాపం కాళ్ళు ఎరగొట్టుకొని. ఇప్పుడు తమిళనాడులో సీఎంగా ఉన్న ఆయన 3వ స్థాయికి పడిపోయాడు. అంటే రోజా ఎక్కడైతే పాదం పెట్టిద్దో అక్కడ పటాస్. ఎందుకంటే మన లేకపోతే జగన్మోహన్ రెడ్డికి 11 రావటం ఏంది, సీఎంగా ఉండి ఏమో మాట్లాడే మాటలకి ఆయనకి 11. ఆయన ఎట్లాగో చేయలేదని తెలుసు, కానీ ఏమో పదే సీట్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి పడతాడని చెప్పి ప్రజల్లోకి వచ్చి చెప్పింది కాబట్టి 11 సీట్లు పడిపోయాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆమెను ఎంత దూరంగా పెట్టుకుంటే అంత మంచిదని మేము హెచ్చరిస్తున్నాం. ఇవన్నీ ఒకెత్తమ్మా. అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఇందులో తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని లాగటం. ఇప్పుడు అక్కడ విజయ్ గెలవగానే అక్కడ ఒంటరిగా పోటీ చేసి ఆయన గెలిచారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆ దమ్ము లేకుండా కూటమికి వెళ్ళారు అని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలను ఎలా చూడాలంటారు? అసలు పవన్ కళ్యాణ్కి విజయ్కి సంబంధం లేదు. తమిళనాడు రాజకీయాలు వేరు, ఇక్కడ మన ఆంధ్ర రాజకీయాలు వేరు. కళ్యాణ్ బాబు ఎప్పుడైనా సరే ఉన్నంతలో తృప్తి పడ్డాడు. ఆయన ఎంతవరకు గెలుస్తానని ఆయన అంచనా పెట్టుకున్నాడో అంతవరకు ఖచ్చితంగా గెలిచాడు. ప్రజలకు ఏదైతే చేస్తానంటున్నాడో అది కూటమైనా సరే ఆయన నీతిగా నిజాయితీగా ఒకే మాట మీద ఉండి ప్రజలకి ముందుకు నడిపిస్తున్నాడు. అంతేగాని అసలు తమిళనాడు రాజకీయాలు తీసుకొచ్చి ఆంధ్రాలో వీళ్ళని అంటాము, కళ్యాణ్ బాబుని అంటాము, అది చాలా తప్పు. ఎందుకంటే ఎవరి స్థాయికి వాళ్ళకు వస్తున్నాయి ఓట్లు అంతే తప్పితే ఆయన ఏదో ఇదైపోయాడు అందుకని చెప్పేసి కళ్యాణ్ని ఎత్తి ఆయన ఎక్కడైతే నుంచున్నాడో అక్కడ బాగానే గెలిచాడు, బాగానే డిప్యూటీ సీఎంగా ఆయన బాగానే పరిపాలిస్తున్నాడు. కూటమిని కలుపుకొని ఆయన ఏది చేయాలో అది చేస్తున్నాడు. అసలు మీరెవరమ్మా అసలు పార్టీ గురించి మీరు వచ్చి కూటమిని ఎడగొట్టడానికి ఏది దొరికిద్దా అని చెప్పేసేసి పద్దాకలు వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం చాలా తప్పు. అంటే ఇక్కడ వాళ్ళు అన్న దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే అమ్మా, ఏదైతే నాకు 2 సంవత్సరాల్లోనే విజయ్ ఒంటరిగా పోటీ చేశారు, ఇక్కడ 10 సంవత్సరాలు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయలేకపోతున్నారు, భయమా ఆయనకి అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? నిన్న అంబటి రాంబాబు గారు అయితే కనుక అక్కడ విజయ్ గెలిచాడు, ఇక్కడ మా కాపులు కూడా సీఎం కావాలని కోరుకుంటున్నారు కాపులు కూడా అని చెప్పి ఆయన మాట్లాడటం ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు విజయ్ గెలవటానికి ఇక్కడ కాపులు గెలవటానికి సంబంధం ఏం లేదు. ఎందుకంటే
ఆయన ఎంతవరకు చెయ్యాలో కాపు స్థానంలో ఉన్నాడు, నిలబడ్డాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు ఏది పెట్టిన కొంతకాలంలోనే. కానీ నువ్వు సీఎం అవ్వాలని నీ కోరిక అంబటి రాంబాబుకి ఏమన్నా ఉంటే దమ్మున్నోడైతే పార్టీ ఆయనలాగా విజయలాగా పెట్టుకొని ఎవరు సరే నువ్వు కూడా చెప్తున్నావు కదా, అంబటి రాంబాబు దమ్మున్నోడైతే పార్టీ పెట్టి నువ్వు సీఎం అయ్యి చూపించు. అంతేగాని తగువులు పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ లాక్కురావటం చాలా తప్పు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా వార్నింగ్ ఇస్తున్నారు అనుకోవాలంటారా అంబటి రాంబాబు గారు? ఎందుకంటే కాపులు సీఎం కావాలని కోరుకుంటున్నారు అంటే ఇండైరెక్ట్ గా నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని ఏమన్నా ప్రకటిస్తున్నారు అనుకోవచ్చు అంటారమ్మా? అంతేగా, జగన్మోహన్ రెడ్డి ఇంకా సీఎం అవ్వలేడు కాబట్టి మా కాపుల్లో అన్న సీఎం అయితే బాగుండని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాడు అంబటి రాంబాబు. అది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అంబటి రాంబాబు అన్న అన్న అంటున్నాడు, అన్న కాదు నీకు గొయ్యి దవ్వుతున్నాడు అంబటి రాంబాబు అని మేము అంటున్నాం. నిజమే అనుకోవచ్చు అంటారా ఇదంతా? ఆయన లేదంటే బై మిస్టేక్ మాట్లాడారా, లేదంటే ఆయన మనసులో ఉద్దేశమే అంబటి రాంబాబు? మనసులో ఎందుకుంటదండి ఉద్దేశం? మనసులో ఏం మనసులో పెట్టుకున్నాడు కాబట్టే అలా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సీఎం అవ్వాలి అనే కోరిక అంబటి రాంబాబుది. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని వాళ్ళకి లేదు. మన కాపుల్లో చెయ్యాలి అంటే అంబటి రాంబాబుకి గట్టిగా ఉంది కాపుల్లో చెయ్యాలని. అంటే అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకపోయినా పర్వాలేదు, పవన్ కళ్యాణ్ అన్న అవ్వాలి, లేదు అంటే నాకన్నా ఇవ్వండి నేనన్నా అవుతాననే కోరిక పాపం అంబటి రాంబాబుకి బాగా పుట్టినట్టుంది ఈ మధ్య కొత్తగా. అందుకనే ఇలా కాపులు అనే పదాకులు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. కాపులు అనే వ్యక్తులు అంబటి రాంబాబు పక్కన ఒక 100 మందినన్నా చూపించి అంబటి రాంబాబు బయటికి రావాలని మేము హెచ్చరిస్తున్నాం. మరి ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడవడానికి సిద్ధమయ్యాడా అంబటి రాంబాబు? అంటే వేరు కుంపటికి సిద్ధమయ్యారంటారా? వైఎస్ఆర్సీపీలోంచి ఒక సగం పార్టీని చీల్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? వైఎస్ పార్టీలో నుంచి అంటే అంబటి రాంబాబు కోరుకున్నట్టుంది. ఎందుకంటే ఎలాగో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వలేడని చెప్పేసి నికిచ్చినట్టున్నారు వాళ్ళు మామూలుగా పెన్నుతోటి. కానీ సీఎం అవడాన్ని వాళ్ళే చెప్పుకొని కాపులనన్నా బయటికి తీసుకొద్దామనే కోరికతోటి అంబటి రాంబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కుంపటి నిజంగానే అంబటి రాంబాబు పెట్టాడని మేము హెచ్చరిస్తున్నాం.